ఇది స్క్రీన్ పగిలిందా స్క్రీన్ కార్డ్ పగిలిందా? సరిగ్గా చూడండి, అప్పుడే కదా క్లారిటీ వస్తుంది. అసలు స్క్రీన్ గార్డే లేదు మేడం దీనికి. ఇది రిపేర్ చేయడానికి ఎంత అవుతుంది? మేడం దీనికి బదులు మీరు కొత్త ఫోన్ తీసుకోవడం బెటర్. పైగా ఇది పాతది, దీన్ని రిపేర్ చేయడం కన్నా. ఆహాహా, ఇదే కావాలి. ఎంత అవుతుంది? అయినా మేడం మన దగ్గర దీనికంటే కొత్త మోడల్స్ ఉన్నాయి. మేడం మేడం 3000. ఓకే, ఎంత టైం పడుతుంది? ఒక 1 వీక్. 1 వీకా? అంత టైం లేదు, ఇవాళ సాయంత్రం కల్లా కావాలి, మ్యాక్స్ రేపటికల్లా. కావాలంటే మీకు వచ్చి ఎక్స్ట్రా పే చేస్తా. మేడం మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చిన పని అవ్వదు మేడం, ఎందుకంటే ఇది పాత మోడల్ కదా. సో దీన్ని రిపేర్ చేయడానికి 1 వీక్ పడుతుంది. ఓకే, మీ సిమ్ కార్డ్ ఇస్తాను, తీసుకోండి. నైస్ కాఫీ. ఇదిగో ఈ పాత ఫోన్ దొరికింది, సరిపోతుందా? సరిపోతుంది. రిపేర్ చేస్తా అన్నాడా? చేస్తా అన్నాడు కానీ 1 వీక్ అన్నాడు. ఇప్పుడు 1 వీక్ అంటే అనుమానం వచ్చేస్తుందేమో. పోనీ నిజం చెప్పేస్తావా? ఎలాగో రిపేర్ చేస్తున్నావు కదా. నో చెప్పా కదా సెంటిమెంట్ ఫోన్ అన్నాడని. సెంటిమెంటా లేకపోతే నీ మీద ఇంప్రెషన్ పోతుందని భయమా? ఆహా, అలా ఏం లేదు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలో చెప్పు. మనం ఐటీ జాబ్స్ చేస్తున్నప్పుడు లీవ్స్ కావాలంటే ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు ఆ చెత్త ఎక్స్క్యూజులు వర్కౌట్ అవుతాయా? ఇంకా ఆప్షన్స్ లేవు మనకి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను ఇంకా మీరు చెప్పిన లొకేషన్లోనే వెయిట్ చేస్తున్నాను. నా ఫోన్కి చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, మీ ఫోన్కి చేస్తేనేమో మీరు ఎత్తట్లేదు. ఐమ్ సారీ అండి, ఐమ్ రియలీ సారీ. అది సడన్ గా. ఏంటండి సడన్ గా? 10 minutes ముందు వరకు వస్తానన్నారు కదా. అది యాక్సిడెంట్. యాక్సిడెంటా? మీరు ఓకేనా? ఆహా, నాకు ఓకే అండి. అది బామ్మకండి యాక్సిడెంట్. ఓహో, ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద మేజర్గా ఏం లేదు, కానీ అర్జెంట్గా ఊరు బయలుదేరాల్సి వచ్చింది. ఒక 4-5 daysలో వచ్చేస్తే మీకు ఓకే కదా? మీ ఊరికి మీరు వెళ్తే నాకు ఎందుకండి ప్రాబ్లం? మీ రూమ్మేట్ ఫోన్ చేసి చెప్పండి, నేను వెళ్ళి ఫోన్ కలెక్ట్ చేసేసుకుంటాను. అది కాదండి, కంగారులో నాతో పాటు మీ ఫోన్ కూడా తీసుకొచ్చేసా. అలా ఎలా తీసుకెళ్ళిపోయారండి? ఐ నో ఐఎమ్ రియలీ సారీ అండి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు, కంగారులో ఏం చేయాలో తెలియక. సరేలేండి, మీరు వచ్చాక తీసుకుంటారు. అంతేనా? ఓకేనా? అయ్యో, ఇది విన్నాక మీరు నన్ను బూతులు తిడతారనుకున్నానండి. చిచ్చి, నేనెందుకంటే అలా అనుకుంటాను. మీరు కానీ నేను నా ఫోన్ తీయకపోయి ఉంటే ఈ పాటికి పక్కా దాన్ని ఎవడెవడు లేపేశాడు. సో ఫోన్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అది ఈరోజు అయితే ఏంటి, 1 వీక్ తర్వాత అయితే ఏంటి. అయినా నేను నిన్న మీతో మాట్లాడినప్పుడే అర్థమైంది మీరు ఎంత పెద్ద టెన్షన్ పార్టీయో. సో ఇట్స్ ఓకే. ఎంత అండర్స్టాండింగ్ ఉన్నావేంట్రా నువ్వు? హలో, ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. పర్లేదులేండి.